రూపాలుగా, ఒకటి నాడు ఆర్మీ రూపకంగా ఒకటి, ఆర్గనైజేషన్ రూపకంగా రెండు, ఈ రెండు కార్యక్రమాలు సేవాదళ రూపకంగా చేయాలనే సంకల్పంతో అది ఆ రోజు ఆడికర్ గారు నెహ్రూ గారు గాంధీ గారితో వల్లభాయ్ పటేల్ గారితో మాట్లాడితే ఆ విషయాన్ని 1923 నవంబర్ 28వ తారీఖు రోజు కాకినాడలో సమావేశం ఏర్పాటు చేసి ఈ సేవాదళ్ అనే సంస్థని స్టార్ట్ చేసి దానికి మొట్టమొదటి అధ్యక్షుడిగా జవహర్లాల్ నెహ్రూ గారిని నియమించడమైనది. ఆయన ఆధ్వర్యంలో దాదాపుగా సంవత్సరం కాలం పాటు భారతదేశం అంతా సేవాదళ్ ఆధ్వర్యంలో బ్రిటిష్ వారిపై, తెల్లదొరలపై పోరాటం చేసిండ్రు. ఆ రోజు వారిపై పోరాటం చేసి నాడు స్వతంత్ర పోరాటంలో ఎంతోమంది అసూలు బాసిండ్రు. ఆ తర్వాత 25 తర్వాత జవహర్లాల్ నెహ్రూ గారి తర్వాత ఆడికర్ గారు బాధ్యతలు తీసుకొని 1947 వరకు వివిధ సమస్యలపై బ్రిటిష్ వారిపై పోరాటం చేసిండ్రు. ఆ రోజు దేశ స్వతంత్రం సేవాదళ్ పైనే, వారు దేశం సేవాదళ్ పైనే ఆ రోజు పెద్దలంతా మరి సేవాదళ రూపకంగా ఆ రోజు ఒక టోపీ అనేది ఒక చిహ్నంగా గాంధీ టోపీగా ఉండేది. దాంతో వైట్ షర్ట్, వైట్ పాయింట్, బ్లాక్ షూ. అదేవిధంగా ఆ రోజు మనకు ఆర్మీ లేకుండే కాబట్టి ఈ సేవాదళ్ వాళ్ళే ఆర్మీ రూపకంగా పనిచేసేవాళ్ళు. అదేవిధంగా ఆర్గనైజేషన్ పరంగా కూడా ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు ముందుండి ఎన్నో విపత్తులు వచ్చినప్పుడు పనిచేసేవాళ్ళు స్వతంత్ర పూర్వం. తర్వాత ఇది 1947 తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత మరి ఆ సేవాదళ్ని 1923 నుంచి మొన్నటి 2023 వరకు 100 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ 100 సంవత్సరాలలో మరి స్వతంత్రం వచ్చిన తర్వాత మరి ఆ రోజు పనిచేసిన వాళ్ళే ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, గ్రామస్థాయి సర్పంచులుగా, రాజకీయంగా వారే పోటీ చేసి ఈ దేశాన్ని అభివృద్ధి చేసే విషయంలో ఆ రోజు పనిచేసిండ్రు. దానికి మొట్టమొదటి అధ్యక్షుడిగా పనిచేసినటువంటి మా నాయకుడు నెహ్రూ గారు, సేవాదళ్ ప్రెసిడెంట్గా పనిచేసిన నెహ్రూ గారు ప్రైమ్ మినిస్టర్ కావడం, ఆ సంస్థ సేవాదళ్లో నేను పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మరి స్వతంత్రం వచ్చిన తర్వాత దీన్ని సేవాదళ్ని పార్టీలో విలీనం చేస్తూ స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ సేవాదళ్ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఒక ప్రముఖమైనటువంటి అనుబంధ సంస్థగా దాన్ని విలీనం చేసుకొని మొట్టమొదటి అనుబంధ సంస్థ. ఆ తర్వాత యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ, ఐఎన్టీసీ అని రకరకాలుగా 4-5 ఫ్రంటల్ ఆర్గనైజేషన్, తర్వాత అనేక సెల్స్ ఉన్నాయి. మరి దీని ఆధ్వర్యంలో పనిచేసి ఆ రోజు మరి ఈ సేవాదళ్ ప్రముఖమైనటువంటి పాత్ర వహించింది. ఆ రోజు నుంచి ఒకవైపు ఆర్మీ రూపకంగా స్వతంత్ర పోరాటంలో పనిచేసి మరి ఈ ఆర్గనైజేషన్కు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి ఒక అనుబంధంగా వెన్నుముక్కలాగా ఉండి మరి అనేక విపత్తులు వచ్చినప్పుడు పనిచేసి, అదేవిధంగా ఎంతోమంది నాయకుల్ని శిబిరాలు నిర్ణయించి, ప్రొఫెషన్ శిబిరాలు, క్యాంప్స్ పెట్టి అనేక మందిని రాజకీయ నాయకులను తయారు చేసినటువంటి సంస్థ సేవాదళ్. మరి ఈ సంస్థలో నాడు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు కూడా 20 రోజులు, నాడు ఇందిరాగాంధీ గారు రాజకీయ ప్రవేశం ముందు సేవాదళ్లో 20 రోజులు ట్రైనింగ్ ఇప్పించి రాజీవ్ గాంధీ గారు కూడా 2 కుమారుల్ని, మరి రాజకీయం అంటే ముందుగా తెలుసుకోవాలి, స్వతంత్రం ఎలా వచ్చింది, ఏ విధంగా ఉంటుంది, సిస్టమ్స్ ఏ విధంగా ఉంటాయి అనే విధాన్ని తెలుసుకోవాలని రాజీవ్ గాంధీ గారు 20 రోజుల ట్రైనింగ్ తీసుకొని రాజకీయ రంగ ప్రవేశం